ఓకే, ఏమైందమ్మా, ఏ సమస్య మీద వచ్చారు, ఏంటి పేపర్లు ఏంటి అవి? మేము మదీనాగూడ షేర్లింగంపల్లి నుండి వచ్చానండి. మాకు ఒక ఇల్లు ఉంది, అది రిజిస్ట్రేషన్ స్థలము ప్లస్ పర్మిషన్ ఉంది, నాకు బీఆర్ఎస్ కూడా ఉంది సార్. మా ఇంటమ్మట ఓ నాలా ఉంది, అది మా చుట్టాల స్థలమే. అయితే దాంట్లో నాలా ఉంది, వాళ్ళు కంపెన్సేషన్ ఇస్తామన్నారు, వాళ్ళు కోర్టులకు వేసుకొని కూర్చున్నారు. మా ఇంటి ఎదురు అపార్ట్మెంట్ మా BHL మానస ఎగ్జిక్యూటివ్ అనే అపార్ట్మెంట్ అతను వచ్చి ఆడ అపార్ట్మెంట్ కట్టాడు. అయితే 2014లో ఆయన నాలా జరిపి పర్మిషన్ తెచ్చేసుకున్నాడు సార్. అయితే 2016లో మమతా మేడం కమిషనర్ గారు చందానగర్లో ఉంటారు, ఆ మేడము గాంధీ గారు ఎమ్మెల్యే గారు వీళ్ళు వచ్చి నువ్వు నాలా జరిపావనేసి వాళ్ళది ఇగో డిమాలిష్ కొట్టారు సార్. ఇగో గోడంతా బెజ్జాలు కొట్టారు, ఇగో ఇదంతా ఫ్లోరింగ్ అంతా పాలు కొట్టారండి. ఇది టెంపరీగా ఉంది. మమతా మేడం గారే, కమిషనర్ మమతా మేడం గారు ప్లస్ ఎమ్మెల్యే గారేక్పూడి గాంధీ గారు ప్లస్ కార్పొరేటర్ గారు అందరి ఆధ్వర్యంలో జరిగిందండి, పబ్లిక్ ఆధ్వర్యంలోని. ఇక పబ్లిక్ కూడా ఉన్నారు సార్, వీళ్ళందరూ ఆధ్వర్యంలోనే జరిగింది. అయితే ఇప్పుడు ఇది ఈ గోడ పడిపోయింది సార్. పడిపోయేసరికి అదే ప్లేస్లో మళ్ళీ కడుతున్నాడు. అదేంటంటే నాలా గుర్తుపెట్టి కట్టండి అంటే మీరు దౌర్జన్యంగా నా ఇష్టం, నేను ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను, నువ్వు మాడటానికి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటున్నాడు సార్. ఒకసారి అపార్ట్మెంట్ అతను ఒకసారి GHMC వాళ్ళు డిమాలిష్ కొట్టిన వాల్ని అదే ప్లేస్లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయకూడదు కదా సార్, అది న్యాయం కాదు కదా. నాలా మార్క్ చేసి చెయ్యండి, అంతేగాని అదే పర్మిషన్ ప్రకారం ఉంది, పర్మిషన్ ప్రకారం ఉందనేసి ఏసీపీ గారు టౌన్ ప్లానింగ్ చందానగర్ అతను అంటారండి. నాలా జరిపి పర్మిషన్ తెచ్చుకుంటే 2014లో 2016లో పాలు కొడితే 2016 నువ్వు కన్సల్ట్ చేస్తావా, 2014 కన్సల్ట్ చేస్తావా? నువ్వు 2016 కదా కన్సల్ట్ చేయాల్సింది. నేను 2016 చూపిస్తున్నాను. ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్లో నాలా కబ్జా బిల్డర్ అట్ మదీనాగూడ 2016 సెప్టెంబర్ 26 అని వస్తుందండి. అది యూట్యూబ్లో చూడమంటే నేను చూడండి, నాకు సంబంధం లేదు, ఎలాంటి మస్తు వస్తాయి నాకు రిటర్న్గా చూపించంటారు సార్. నేను హైకోర్టు ఆర్డర్ చూపించాను, మా లేఅవుట్లు చూపిస్తున్నాను. ఇప్పుడు రిటర్న్ కంటే ఈ మేడం రాసింది సార్, కమిషనర్ మేడం రాసింది, నాకు ఇస్తారా? నేను అక్కడికి RTIలో కమిషనర్ గారికి ఇచ్చాను, నేను ఇచ్చి 15 రోజులు, ఇప్పటి వరకు నాకు ఇవ్వలేదు. అది వచ్చినాకన్నా చేయండి సార్ అంటే కాదనేసి వాళ్ళు కడుతున్నాడు. మళ్ళీ అదే అపార్ట్మెంట్కి పర్మిషన్ లేకోకుండా అనాథరైజ్డ్ రోడ్డు పోయడానికి లాస్ట్ మంత్ పెట్టారు సార్. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంటే ప్రజా దర్బార్ లేదు, అందుకే సీఎం గారి ఇంటికి వెళ్ళి లెటర్ ఇచ్చి వస్తే ఆ రోడ్డు ఆగిపోయింది. ఆ రోడ్డు అయితే పోయలేదు. ఆ రోడ్డు పోసంట ఆయన అపార్ట్మెంట్ అయితే పర్మిషన్ అంటే 2 కలవట్లు చూపించాడండి సార్. అది ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్. ఈస్ట్ సైడ్కి పర్మిషన్ ఇచ్చారు, వెస్ట్ సైడ్ పర్మిషన్ ఇలా. ఈస్ట్ సైడ్ కూడా ఈ ఆధ్వర్యంలో కట్టండి అని పర్మిషన్ ఇచ్చారు. అయితే 2016లో మమతా మేడం వచ్చినప్పుడు ఆ ఈస్ట్ సైడ్ కలవట్టు కూడా క్యాన్సిల్ చేసేసారు. అయితే ఇప్పుడు అక్కడ ఆ 2 కలవట్లు పర్మిషన్ లేదు. లేని దానికి వెస్ట్ సైడ్ మా ఇంటెదురు చూపించాడంట. మా ఇంటెదురుగా ఇప్పుడు పైప్ లైన్ వేసి కలవడు కడతా అంటున్నారు. అది కానీ కడితే మా ఇల్లు 1.5 ప్రాపర్టీ మొత్తం లాస్ అయిపోయి సార్. మేము ఆడ కిరసనాలు పోసుకొని అగ్గిపొల తీసుకోవటమే. మిమ్మల్ని అందరూ ఓట్లేసి గెలిపించుకొని న్యాయం వైపు ఉండండి స్వామి అంటే మీరు అన్యాయం వైపు ఉండి మమ్మల్ని అన్యాయం చేసే కాడికి ఎందుకు సార్? మీరు ఆ సీట్లలో ఎందుకు సార్? మమ్మల్ని చంపు తింటానుగా మీరు గెలిచి ఆ సీట్లో కూర్చునేది మమ్మల్ని చంపు తింటానుగా సార్. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తాం, కార్పొరేటర్ గారి దగ్గరికి వెళ్తాం. కార్పొరేటర్ గారేమో అమ్మ కొత్త వాళ్ళు అందరూ మారిపోయారు, నువ్వు లెటర్లు ఇవ్వమ్మా అంటారు. అందరు చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ GHMCల చుట్టూ 7 సంవత్సరాల నుండి తిరుగుతున్నాను సార్. ఎవరు కూడా ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లు మేనేజ్ చేసేస్తున్నారు. అక్కడ అంతా అన్యాయమే జరుగుతుంది సార్. అసలు అక్కడ న్యాయం అనేది లేదు. అపార్ట్మెంట్ అని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మేనేజ్ చేసేస్తున్నాడు, మాకు అన్యాయం చేసేస్తున్నారు సార్. ఆయన 270 ఫ్లాట్లు లెటర్నంతా నా ఇంటి ముందే. ఎవరు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దగ్గర న్యాయం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు అన్యాయం ఉండి అన్నీ కూడా పట్టించుకొని న్యాయమే చేస్తున్నారు అని టీవీల్లో వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఈయన పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. న్యాయమే చేయండి, న్యాయం చేస్తారని. సీఎం గారు దయచేసి మీరు మీ పర్సనల్ వర్క్ అనుకొని మీరు అక్కడికి సైట్ విజిట్కి వచ్చి ఆ నాలాలను పరిశీలించి చూడండి సార్. మీకు దయచేసి మేము మిమ్మల్ని వేడుకుంటున్నాం సార్, మీరు వచ్చి చూడండి సార్. అప్పటిదాకా మేము చాలా బాధల్లో ఉన్నాం సార్. పగలో రేత్రి ఆ ఇంటి కాపలా కాసుకోవాల్సి వస్తుంది సార్. ఎప్పుడొచ్చి ఏ పని చేస్తారా అనేసి మమ్మల్ని అన్యాయం చేస్తున్నాం, మేము కాపలా కాసుకుంటున్నాం. మీరు రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి సీఎంగా వచ్చి మీరు అక్కడ న్యాయం చేయండి సార్. మా ప్రజల్ని బాధపడుతున్నారని మీరు ఆదుకోండి సార్. థ్యాంక్ యూ సార్. లోపలికి వెళ్ళారా మీరు? లోపలికి వెళ్ళి ఇచ్చి వచ్చామండి, లెటర్ ఇచ్చి వచ్చాము. GHMC చందానగర్ వెళ్ళిద్దమ్మా, అలాగే జోన్ కూడా వెళ్ళింది. మీ ఫోన్ మెసేజ్ వచ్చింది, మెసేజ్ రాగానే ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండమ్మా, లేదంటే వాళ్ళే వచ్చి మీకు ఫోన్ చేసి మరీ చూస్తారన్నారు సార్. ఇప్పటి వరకు మేము పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఎంత అవకాశంగా ఇట్లా ప్రజా దర్బారు పెట్టి ప్రజల సమస్యలు తీర్చిన సీఎం ఎవరూ లేరు సార్. మీరే ఇంత మాకు ప్రజలకి ఎంత సౌకర్యంగా చేస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మా ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఇంకోసారి కాదు, ఎన్నిసార్లు అయినా సరే మిమ్మల్ని గెలిపించుకొని మిమ్మల్నే పెట్టుకుంటాం సార్.